హాయ్ అండి. హాయ్ వేర్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇంకా వంట అవుతుందండి. నేను టీ పెట్టుకున్నాను. ఒక చిన్న మాట అండి, మనలో మనకు ఎంతమంది చుట్టాలు ఉన్నా బంధువులు ఉన్నా కానీ మనకు మనకు మనకే ఎవరు కారండి. మన వాళ్ళు అని మనం ఫీల్ అవుతాం కానీ వాళ్ళు మన వాళ్ళు మనకు ఎప్పుడూ కారు. అసలు మన దృష్టిలో మనము వాళ్ళు అనుకోవడమే ఒక పెద్ద తప్పు. వాళ్ళ మేలు వాళ్ళు చూసుకుంటారు తప్ప మన గురించి ఆలోచించరు. సొంత రక్త సంబంధం అయినా కూడా అలాగే ఉన్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది నేను చెప్తున్నాను, ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను. ఈ రక్త సంబంధం వల్ల, అన్నదమ్ముల వల్ల, అక్కచెల్లెల వల్ల, అందరి వల్ల, నా కన్నతల్లిదండ్రుల వల్ల కూడా నేను బాధపడ్డాను. నాకు తమ్ముడు ఆ చెల్లెలు ఉన్నా కూడా నేను బాధపడుతున్నాను ఫ్రెండ్స్. ఒక్కసారి వాళ్ళు కూడా ఫోన్ చేయరు, మాట్లాడరు అని ఒక ఫీలింగ్ కలుగుతుంది ఫ్రెండ్స్. నేను ఎవరికి చెప్పుకోలేక నాలో నేనే సతమతం అయిపోతూ ఉంటాను. ఎందుకంటే నా వాళ్ళు ఉన్నారు అన్న ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది, కానీ ఎప్పుడు కూడా అలా అక్క ఎలా ఉన్నావు అని అడిగే వాళ్ళు ఇద్దరు నాకు లోటైపోయారు. కనీసం డాడీ చనిపోయారు, అమ్మ కూడా ఉన్నా లేనట్టు అయిపోయింది నాకు. కానీ నా అత్తవారింటిలో కూడా అందరూ ఉన్న మమ్మల్ని చాలా దూరం పెడుతున్నారు ఫ్రెండ్స్. మా ఆయన ఆరోగ్యం బాగాలేదు. ఆయన ఆరోగ్యం పట్ల ఎవ్వరు కూడా మమ్మల్ని పట్టించుకుంటట్లేరు ఫ్రెండ్స్. కానీ నేను ఎవ్వరికీ చెప్పుకోవట్లేదు. మొన్న రీసెంట్గా 1 వీక్ బ్యాక్ ఆయన బాగా ఫిట్స్ వచ్చి పడిపోయారు ఫ్రెండ్స్. అయినా కూడా నేను మా వాళ్ళకి ఎవరికి చెప్పలేదు ఫ్రెండ్స్. కానీ మమ్మల్ని ఆపదలో ఆదుకున్నామనంటే దేవుడే. నేను అమ్మవారిని నమ్ముకున్నా ఫ్రెండ్స్, వాళ్ళే. కానీ నా పిల్లలకి ఒకటే చెప్తాను, మంచి చెప్పేవాళ్ళు మంచి చెప్తారు నాన్న, నవ్వుకుంటూ చెప్పేవాళ్ళు చెడిపోవాలని చెప్తారు. ఎవరి మాటలు వినొద్దు. నీ ధైర్యంతో నువ్వు ముందుకు నడవాలి. మేము ఉన్నంతసేపే మీ మంచి చెడు చూస్తాము. మేము పోయిన తర్వాత మీ బాధ్యతలు ఎవరు చూడరు నాన్న అనేది చెప్తాం. కానీ మా పిల్లలు అర్థం చేసుకోరు ఫ్రెండ్స్. వాళ్ళ గురించే నాకు బాధ అయిపోతుంటుంది. ఇంకా నేను ఎలా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్? నాకు చిన్న మన్మడు ఉన్నాడు ఫ్రెండ్స్. నాకు 4 మన్మలు ఫ్రెండ్స్. కానీ నా బిడ్డతో ఎలాంటి లోటు లేదు ఫ్రెండ్స్. హ్యాపీగా ఉంది, చాలు. అంతే సంతోషం దేవుడు నాకు అంతే కలిగించాడు. కానీ నా బాబు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. ఉన్న ఒక కొడుకు బిడ్డనైతే ఇచ్చేసాను. కొడుకు బాగుండాలి, వాడు కొడుకు కూడా బాగుండాలి. ఇద్దరు భార్యాభర్తలు మంచిగా ఉండి వాళ్ళు మంచిగా ఉంటే కానీ ఫ్రెండ్స్ మేము కూడా హ్యాపీగా ఉంటాము. అదే చెప్తున్నా సార్ ఫ్రెండ్స్. మన వాళ్ళు అనుకోవడమే పెద్ద తప్పు. మనకి మనమే ధైర్యంగా ఉండాలి. ఇదే ఒకటి నా నిర్ణయం ఫ్రెండ్స్. నేను ఎంత ముందు అడిగేస్తానో అది చూసి అడిగేస్తాను.